సో వినోద్ కుమార్ గారు, అనూష గారు, ఏ వినోద్ కుమార్, ఏ అనూష, భర్త వయసు 32 సంవత్సరాలు, భార్య వయసు 30 సంవత్సరాలు. ఏంటి ఇందుట్లో గొప్పతనం అంటే వీళ్ళకి పెళ్ళయ్యి చాలా కాలమైంది, 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్లలో చాలా చోట్ల తిరిగారు. తిరిగిన చోట వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే భార్యకి 2 ట్యూబులు బ్లాక్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ సాధ్యం కాదు, ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అన్నారు. అలాగే ముందు ఏదో లాప్రోస్కోపీ చేద్దాం, లోపల ట్యూబుల్ని ఏమన్నా ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం, గ్యారంటీ లేదు కానీ ప్రయత్నించవచ్చు అని చెప్పి వాళ్ళు ఈ డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ డన్, ఎండోమెట్రియల్ బయాప్సీ డన్, ఒవేరియన్ సిస్ట్ ఉంటే దానికి కూడా చూద్దాము అన్నారు. అన్నీ చేశారు కానీ ఎలాంటి ఫలితం లేదు. ట్యూబులు బ్లాక్లోనే ఉన్నాయని చెప్పారు. ఆపరేషన్ చేసినా ఓపెన్ అవ్వలేదు. కాబట్టి ఏం చేయాలి డాక్టర్ అని అడిగితే ఐవీఎఫ్కి వెళ్ళటం బెటరు అని చెప్పారు. మరి చివరికి వాళ్ళు యూట్యూబ్లో వీడియోనండి, యూట్యూబ్లోనేగా ఎవరు చూశారు? మీరా? మీ ఆవిడ? మీరే చూశారు. హీరో నువ్వు చూసావు. చూసి ఒక్కసారి ప్రయత్నిద్దాం, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ. వీళ్ళందరూ ఐవీఎఫ్లు అంటున్నారు. ఆయన ఏదో పురుగులు అంటున్నాడు. అదేదో ఒక ట్రైల్ వేద్దామని చెప్పి ఇటు వచ్చాడు, మందులు వాడాడు. ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది? 1 మంత్లో వచ్చింది ప్రెగ్నెన్సీ. 30 రోజుల్లో 2 ట్యూబులు మూసుకుపోవడం ఏంటి? ఐవీఎఫ్ తప్ప దిక్కు లేదంటవేంటి? డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీని ఆపరేషన్ చేసినా కూడా ఓపెన్ అవ్వలేదు, ఇక తప్పదు మీరు ఐవీఎఫ్కి వెళ్ళాల్సిందని చెప్పించుకోవడం ఏంటి? 6 ఏళ్ళ నుంచి ఇలా బాధపడటం ఏంటి? మరి ఐవీఎఫ్కి వెళ్ళినా డబ్బులు గ్యారంటీ లేదన్నారు కాబట్టి 3 లక్షలు ఖర్చు పెట్టినా నో గ్యారంటీ అన్నారు కాబట్టి అంత డబ్బులు నెలలా మనం పెట్టలేమని చెప్పి నిస్పృహతో నిరాశతో ఉన్న వీళ్ళకి భగవంతుడు దారి చూపించడం, ఇక్కడికి లాక్కు రావడం, ప్రెగ్నెన్సీ 30 రోజుల్లో ఇచ్చాడు. 30 రోజుల్లో ఇంగ్లీష్ వస్తుందో లేదో తెలియదు, 30 రోజుల్లో మలయాళం వస్తుందో లేదో తెలియదు మనకి. 30 రోజుల్లో సంతానం పొందాడు ఈయన. చూడండి, గ్రేట్. చెప్పండి వినోద్ కుమార్ గారు, ఎలా పొందారు? అసలు ఏమైంది? నిజమా కాదా అని చాలామందికి జనాలకు డౌట్ ఉంటుంది. అలాగే మీకు కూడా ఉంది. అప్పుడున్న డాక్టర్ గారు అన్నారు, లాప్రోస్కోపీ చేశాను నేను, ట్యూబ్లో పని చేయడానికి ట్రై చేశాను, సిస్టులుంటే తీసేశాను అన్నారు కదా. ఆ గడ్డలన్నీ అక్కడే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళా, ఇప్పుడు కూడా ఉన్నాయి. వచ్చింది డాక్టర్ గారు అని ఫోన్ చేస్తే అక్కడే స్కానింగ్ తీయించండి, అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి, బీటా ఐసీజీ 5 దాటాలన్నాను నేను. బీటా ఐసీజీ టెస్ట్ చేస్తే 1500 దాటేసింది. ఐవీఎఫ్లో కూడా రాదంత, 1500 దాటేసింది. అంటే పక్కా ప్రెగ్నెన్సీ. మరి వచ్చింది ట్యూబులు బ్లాక్ కదా, ఒకవేళ ట్యూబుల్లో ఇరుక్కుపోయిందేమో. 2 ట్యూబులు బ్లాక్ అంటే బయట ఐవీఎఫ్ చేస్తున్నారు, తీరా ఐవీఎఫ్ 3 లక్షలు ఖర్చు పెట్టినా రావటం లేదు ప్రెగ్నెన్సీ. తుర్రో తుస్సో అంటున్నాయి. ఒకవేళ వచ్చిందిరా మొర్రో అంటే చివరికి అది ట్యూబుల్లో ఇరుక్కుంటుంది. ఎక్టో పిక్కో. మరి ఏం చేయాలి డాక్టర్? ట్యూబ్ తీసేయాలి, ఇంకొక 60,000 పట్టిరా. ఆ 3 లక్షలు పోయా, మళ్ళీ ఇంకొక 60,000 పోయా. ట్యూబ్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో పారేసే, జీవితాంతం ట్యూబ్ లేకుండా చేస్తున్నారు. మరి మనం 2 ట్యూబులు బ్లాక్ అయినా ఆ బ్లాక్ అవ్వడానికి కారణమైనది ఏమిటి అనే క్రిమిని గుర్తించి ఆ క్రిమికి మందులు భర్తకి భార్యకి వాడించి క్రిమిని తొలగించి క్రిమి వల్ల వచ్చిన గడ్డ అనగగొట్టి దాన్ని తలిగుచ్చేటట్టు చేసి ట్యూబ్ ఓపెన్ అయ్యేటట్టు చేసి బిడ్డ డైరెక్ట్గా ట్యూబ్ గుండా వచ్చి గర్భసంచిలో కుదురుకుని గర్భసంచిలో ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశాం. ఇంత చేయడానికి ఎంత టైం పట్టింది? కేవలం 30 రోజులు. దట్స్ ఆల్. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, కుట్లు లేవు, కోతలు లేవు, రక్తపు చుక్కలు లేవు, మత్తులు లేవు, రోజుడిసి రోజు స్కానింగ్ లేవు, రోజుడిసి రోజు ఇంజెక్షన్ లేవు. నీకు అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ట్యూబ్ అయిపోయింది, దుంపనాశనం అయిపోయావు, నీకు 3 లక్షలు పెట్టి రావాలి, 2 లక్షలు పెట్టి రావాలి, అయినా గ్యారంటీ ఇవ్వలేవు అనే భయపెట్టడాలు లేవు. ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎప్పుడు వచ్చాడు ఆయన మన దగ్గరికి? వచ్చిన రోజు ఎప్పుడయ్యా? జూన్ 9th వచ్చాడు. ఇదిగో 9/6/2026 ఇక్కడికి వచ్చారు. ఇవాళ ఎంత తారీఖు? 27 జూలై 27 కల్లా ప్రెగ్నెంట్ అయిపోయారు. నమ్ముతున్నారు? అసలు నమ్ముతున్నారు? ఎన్ని చాలా వీడియోలు చూశారుగా మనకి. ఆయన దగ్గర వస్తుందిలే, ఇక మన నమ్మకం చేస్తాం అనుకున్నాడు. ఇక సరే, మొత్తానికి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. ఇదిగో
స్కానింగ్లో కూడా చక్కగా గర్భసంచిలో ఉంది అని ఇచ్చారు, ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చిందని ఇచ్చారు. అలాగే బ్లడ్ టెస్ట్లో కూడా 1500 దాటిందమ్మా బీటా హెచ్సిజీ అని చెప్పి ఇచ్చారు. సో అన్ని రకాలుగా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పి వాళ్ళు కన్ఫామ్ చేశారు. కాకపోతే ఏంటంటే ఇంకా ఒవేరియన్ సిస్టు వాళ్ళు ఆపరేషన్ చేసి తీసేసామన్న సిస్ట్ ఇంకా అక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళవమ్మా, నువ్వు తీస్తూ ఉంటాయి వస్తూ ఉంటాయి గడ్డలు, అవి సెగ గడ్డలు, క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డలు. అందుకనే మనము ఆ గడ్డను అనసాలి మందు పెట్టి, అంతేగాని గడ్డ పోదు. ఆ క్రిమి తొలగితే మన బిడ్డ వస్తుంది. వన్స్ బిడ్డ వచ్చేటప్పటికి ఇంకా గడ్డ మిగిలినా కూడా మన బిడ్డ బాహుబలి 3 కేజీలు, ఈ గడ్డలు గోలీకాయలు. మన బిడ్డ ముడ్డెత్తి ఇలా అన్నాడండి, గడ్డుందిరా సిస్ట్ ఉందిరా అనేటప్పటికి మళ్ళీ టెన్షన్ వస్తుంది. ఏ టెన్షను పడక్కర్లే డాక్టర్ వైఎస్ బాబు దగ్గర. మిగతా చోట్ల ప్రతి నిమిషం టెన్షనే. చెప్పండి సార్, అసలు ఎలా సాధించారు ఈ ప్రెగ్నెన్సీ? దగ్గరికి రండి. ఫస్ట్ నెల రోజుల్లోనే వచ్చేసిందంటే ఎలా, ఏమిటి దీనికి కారణం ఏంటి అనేది మీరు మీ మాటలో చెప్పండి. నెల రోజుల్లో అంటే నేను ఫస్ట్ 1 ఇంజక్షన్ 9th రోజు వేసుకున్నాము. టీకా అమ్మాయికి నెల వచ్చిన 9వ రోజు ఇక్కడ ఉన్నారు, ఆ రోజు టీకా పడిపోయింది. అదే రోజు మళ్ళీ 13 డేస్కే మంత్ వచ్చింది. మళ్ళీ 13 డేస్కే మంత్ వచ్చేసింది. ఆ రోజు నుండి మళ్ళీ టాబ్లెట్స్ క్రిములు వాడాము. ఈ లోపల కొరియర్ తెప్పించుకున్నారు, క్రిములు వాడినాం. ఈ రిపోర్ట్స్ బట్టి మందులు తెప్పించుకున్నారు, వాడుకున్నారు. మళ్ళీ మొన్న సాటర్డే రోజు టెస్ట్ చేసుకున్నాం. మళ్ళీ టెస్ట్ వచ్చింది, యూరిన్ చేసుకుంటే మళ్ళీ మీకు వాట్సాప్ పెడితే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పారు. చెప్పి మళ్ళీ టెస్ట్లకు ఇస్తే టెస్ట్లు చేయించుకుంటే స్కానింగ్ టెస్ట్ అందులో కూడా ఓకే అని చెప్పారు. అది మాకు వాట్సాప్లో పెట్టారు, సార్ మాకు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చేసింది, ఏం చేయమంటారు? మందులు వాడుతూనే ఉన్నాం, ఇంకా సగం మిగిలే ఉన్నాయి, ఏం చేయమంటారంటే వెంటనే బ్లడ్ టెస్ట్ స్కాన్ చేయించుకోండి అని. ఏ బ్లడ్ టెస్ట్ కావాలో, ఏ స్కాన్ కావాలో ఇవన్నీ ప్రిస్క్రిప్షన్ పెట్టాం వాట్సాప్లోనే. దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకోమన్నాం, బ్లడ్ టెస్ట్ సెంటర్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. ఆ 2 రిపోర్ట్లు మాకు పెట్టమన్నా. 2 రిపోర్ట్లు పెట్టాక నేను చూసి కంగ్రాచ్యులేషన్స్ అయ్యా, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని చెప్పాను. అయిపోయాను. భర్త రండి, భార్య రావక్కర్లేదన్నా. ఎందుకని? భార్యకి ప్రెగ్నెన్సీ పోద్దేమోనని భయం ఉంటుంది. జర్నీ చేస్తే వేవుళ్ళు ఉంటాయి, జర్నీ చేసినప్పుడు వేవుళ్ళతో రాలేరు పాపం ఆ బస్సులు ఆటోలు ఎక్కి. మరి భర్తకు పోయే ప్రెగ్నెన్సీనా? ఈ 4 నెలల గర్భిణీ ఉంది, 6 కాదులే, నా అంత పెద్దది కాదు కానీ ఒక మాదిరిది ఉంది ఈయనకి కూడా. సో ఈ ప్రెగ్నెన్సీలు పోవు. మగవాళ్ళ ప్రెగ్నెన్సీలు బస్సుల వల్ల, ట్రైన్ల వల్ల, విమానాల వల్ల ఎవడో ఛేదించలేడు. అందుకే నువ్వు రావయ్యా, ఆవిడ వద్దులే, నీకు ఇస్తాను మందులు అని చెప్పాను. ఒక అన్నలాగా చెల్లి ఎలాగైతే ప్రెగ్నెంట్ అయితే సొంత అన్న హాస్పిటల్కి రమ్మంటాడా? వద్దులే అమ్మా, నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో, బావగారు వస్తారులే, ఖాళీగానే ఉన్నారు, బావగారు ఏం చేస్తారు, పంపించు, నేను మందులు ఇచ్చి పంపిస్తాను. అలాగే ఆయన రమ్మన్నా. అలా వచ్చారు. ఎందుకు రమ్మనాల్సి వచ్చిందంటే ప్రెగ్నెన్సీ వచ్చిందిగా, ఇంకా డాక్టర్ గారితో పని ఏంటి, ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఎందుకనంటే ఏ క్రిములైతే ఎన్నాళ్ళు ఆ ట్యూబులు మూసేసాయో ఇప్పుడు అదే క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. మరి ఆ క్రిములు బిడ్డని నాశనం చేయొచ్చు, అబార్షన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మరి ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి మరి బిడ్డని కాపాడాలి కదా. అందుకోసమే ఆ మందులు నేను ఇస్తాను రమ్మన్నా. అక్కడున్న డాక్టర్లకు ఏంటంటే ఈ క్రిముల గురించి తెలియదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళ మందులు ఇవ్వలేకపోతే ఎలా ప్రెగ్నెన్సీ వచ్చిందో అలాగే బిడ్డ డ్యామేజ్ అయిపోతాయి. ఫస్ట్ 3 monthsలో ఈ క్రిముల వల్ల 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. మీరు వింటున్నారు కదా, ఫస్ట్ 3 monthsలో బోల్డ్ మందికి అబార్షన్ అవుతాయి. కాదు అక్కడ మీకు డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే, నువ్వు తుమ్మేవా, దగ్గేవా, ట్రావెల్ చేసి ఉంటావు దొంగ, నేను మా హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకోమంటే ఎడిపోయావు అని చెప్తూ ఉంటారు. దానివల్ల పోవండి క్రిముల వల్ల పోతాయి. బయట బోల్డ్ మంది తిరగట్లేదా? బస్సులు ఎక్కి, ఆటోలు ఎక్కి, ట్రైన్లు ఎక్కి బతుకు తెరువు కోసం ఎంతోమంది ఆడపిల్లలు గర్భిణీగా ఉన్నా కూడా ఉద్యోగాలు చేసుకుంటూనే ఉన్నారు. పోయినాయి వాళ్ళకి ప్రెగ్నెన్సీలు. మనం మంచం మీదే పడుకుని 1, 2 మంచం మీదే చేస్తూ ఆఖరికి డాక్టర్ గారు ఒళ్ళో పడుకున్నా కూడా పోతున్నాయి, మనకి హాస్పిటల్లో ఉన్నా కూడా పోతున్నాయి. ఎందుకని? ఇది క్రిములు. అలాగే గర్భిణీ సంచిలో కుట్లేసేస్తున్నారు కొంతమందికి, లూజ్ అయిపోయిందని. అయినా కూడా ఉమ్మనీరు పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది బిడ్డ. మళ్ళీ వేసిన కుట్లు మనమే తీసేసి బయటికి పంపించాల్సి వస్తుంది, చచ్చిపోయిన పిండాన్ని. లేకపోతే తల్లి ప్రాణానికే ప్రమాదం అని. ఎందుకు చచ్చిపోతుంది లోపల, కడుపు లోపల పిండం? ఎందుకు అబార్షన్లు అవుతున్నాయి? ఎందుకు అవకరాలు వస్తున్నాయి అంటే ఇవి క్రిములు. ఏ క్రిములు అయితే ఎన్నాళ్ళు బిడ్డను రానికోకుండా అడ్డం పడినాయో, ఆయన వీర్యకణాలని, ఆవిడ అండాలని, ట్యూబుల్ని
ఇబ్బంది పెట్టినాయో అదే క్రిముల నుంచి బిడ్డని కాపాడాలి. ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసిన ఏకైక అర్జునుడు డాక్టర్ వైఎస్ బాబు. అందుకే ఇక్కడికి రమ్మంటాం, దానికి సంబంధించిన మందులు ఇస్తాం. భర్త వచ్చినా మందులు ఇచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అక్కడ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ గారి దగ్గరుండి బీపీలు బరువులు చూపించుకుంటూ మన మందులు గట్టిగా వాడమంటాం. అలా ఫస్ట్ 3 months అబార్షన్ అవ్వకోకుండా, 4th 5th month అవకరాలు అవ్వకోకుండా 5 నెలలు మందులు వాడిన తర్వాత ఆ తర్వాత మీరు అక్కడే వైద్యం చేయించుకుని అక్కడే డెలివరీ అవ్వమంటాం. ఎందుకంటే అక్కడి వరకే మనం కాపాడుకుంటూ వస్తాం. ఆ తర్వాత బిడ్డ ఎదిగిపోయి ఉంటుంది కాబట్టి ఇక నెక్స్ట్ పని క్యాచ్ చేయడమే. అది మనమే ఉంది, ఎవరైనా చేస్తారు. అక్కడ దగ్గరలోనే నమ్మకమైన డాక్టర్ గారు, ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు కాబట్టి ఇంత దూరం రాలేరు కాబట్టి అక్కడే చేయించుకోమంటాం. ఇది మన ప్రొసీజర్. అది విని మరి ఆయన మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. అలాగే ట్యూబులు బ్లాక్ అంటే, ఐవీఎఫ్లు అంటే మరి ఒక రకంగా రెక్కాడితే కానీ డొక్కాడిన బతుకులైనా కూడా మనం ప్రతి నెల ఈ 3 లక్షలు ఎక్కడ తీసుకెళ్తాం, భగవంతుడు ఏంటి మనల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నాడని ఒక పక్కన బాధపడినా, అమ్మాయి కూడా ట్యూబులు బ్లాక్ నాకు ఎందుకు నాకు ట్యూబులు బ్లాక్ నుంచి బయటికి పట్టలేదు, దేవుడు నన్ను ఎందుకు ఇలా శపించాడు అని బాధపడుతున్నా, మరి అదే దేవుడు ఆ ట్యూబులు బ్లాక్ అవ్వడానికి క్రిములు ఉన్నాయమ్మా, దాన్ని తెలిసిన వైద్య నారాయణ హరి ఒకరిని నేను ఉంచాను విజయవాడలో, రామ్మ వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మందులు తీసుకుని నీ అడ్డుపడుతున్న ఆ క్రిములను తొలగించుకుని నీ బిడ్డను నువ్వు సొంతం చేసుకో అని చెప్పి భగవంతుడే డైరెక్ట్గా వీళ్ళకి వీడియో ద్వారా కనపడి చక్కగా ఇక్కడికి లాక్కొచ్చి ఆ మందులు వాడిచ్చి ఇవాళ నెల రోజుల్లోనే బిడ్డని వచ్చేదట్టి చేశాడు. అన్నీ ఉన్న అల్లున్నోట్లో శనిలాగా క్రిమిగాడు ఇన్నాళ్ళు ఇబ్బంది పెట్టాడు మిమ్మల్ని. 6 ఏళ్ల నుంచి 6, 7 సంవత్సరం 7 ఏళ్ళు ఇప్పుడు 6 పడ్డాయి కరెక్ట్. అదే ఈ 6 ఏళ్ళ నుంచి ఆ శనిగాడు ఇప్పుడు వదిలేడు. ఏం చేస్తాం, ఏలినాటి శని అది ఇప్పుడు వదిలింది. సో ఆ శనిగాడు పోగానే మన బిడ్డ మనకు వచ్చింది, క్రిములన్నీ పోయినాయి, బిడ్డ వచ్చింది. జస్ట్ మందులతో. మందులు కూడా మీ ఆవిడ వాడిన మందులేగా మీకు వాడిచ్చింది. మరి ఆ రోజు కూర్చున్నప్పుడు టెస్టులు నేను చేయించుకోమన్నప్పుడు నన్ను తిట్టుకున్నావా? లేదు. తిట్టుంటావు, చెప్పట్లా, దాచేస్తున్నావు. ఏంటి ఈయన మా ఆవిడికి టీకాలు ఎత్తుంటే నాకేసాడు ఎందుకంటే చూసావా? ఓకే, అందుకే నేను అంటాను, నా దగ్గరికి రావాలంటే నా యూట్యూబ్లో వీడియోలు చూసి రండి. డైరెక్ట్గా వచ్చారా, అక్కయ్య చెప్పింది, పిన్ని చెప్పాడు, బావ చెప్పాడని వచ్చారా, ఇక్కడ మీరు నిలబడలేరు, దెయ్యాలు మిమ్మల్ని లాక్కుపోతాయి. అదే యూట్యూబ్లో వీడియోలు చూసారనుకోండి, మీకు ఇమ్యూనిటీ వస్తుంది. తాయెత్తు మహిమలాగా, తావీజు మహిమలాగా ఈ పని చేస్తాయి మీకు. ఎందుకంటే దాంట్లో ఇలాంటి బోల్డ్ ఉంటాయి మిరకిల్స్, మ్యాజిక్లు. ఓహో ఇలా జరుగుద్ది, ఇలా లేట్ అవుద్ది. అక్కడ డాక్టర్ గారు కౌన్సిలింగ్ పేరుతో 2-3 గంటలు కూర్చోబెడతారు, ముడ్డి మసాలా అయ్యే వరకు లేవనివ్వడం. చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ అన్న 40 నిమిషాల్లో వదిలేస్తారు, ఈయన వదలడు. 2-3 గంటలు చెప్తాడు పాఠాలు వినకపోతే చెవి మెలిపెడతాడు. అమ్మో అని చెప్పి ఈ విషయాలన్నీ తెలుసుకుని జాగ్రత్తగా వస్తారు. ఈ మాటలు వింటే చాలు, నా మాటే మంత్రం. ఈ గదిలోకి వచ్చి నన్ను చూసి నా మాట విన్నారంటేనే భగవంతుడు దయ మీకు ఉందని అర్థం. నా దర్శనం అయ్యింది అంటేనే భగవంతుడు దయ మీకు ఉందని అర్థం. నీ బిడ్డ దర్శనం కాబోతుందని అర్థం. అక్కడి వరకు ఉండాలంటే ఆ వీడియోలు చూసి ఉండాలి, లేకపోతే నిలబడినివ్వదు దెయ్యం. అది లాక్కుపోతూ ఉంటుంది, అంతేనా? పెళ్ళాం నెత్తి మీదకి ఎక్కి మొగుడు లాక్కుపోద్ది, మొగుడు నెత్తి మీదకి ఎక్కి పెళ్ళాన్ని లాక్కుపోద్ది, ఇద్దరు నెత్తి మీదకి ఎక్కితే డాక్టర్ వైఎస్ బాబు కరువు దెయ్యం అయిపోతాడు. ఇక్కడ అసలు ఉండలేదు. అందుకే ముందే చూసి వచ్చారు కాబట్టి లక్కీగా వాళ్ళు ఇదయ్యారు. ప్లస్ ఇద్దరికీ టెస్టులు చేశాను, ఇద్దరికీ టీకాలు ఇచ్చా. ట్యూబుల బ్లాక్ ఆవిడకైనా మీకు మందులు సేమ్ ఇచ్చా. మీ ఆవిడ మీరు సేమ్ మందులేగా వాడారు, సేమ్ మందులే. మరి ఇదేంటి సేమ్ మందులు అనుకోలేదు పాపం ఆయన. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది విన్నాడు కాబట్టి అర్థమైంది అని. ఇది క్రిముల వల్ల వచ్చింది ట్యూబుల బ్లాకు. ఆ క్రిమిని ఇద్దరు తొలగించుకోవాలి. భార్య నుంచి భర్తకు అంటుకుంటుంది, భర్త నుంచి భార్యకి అంటుకుంటుంది. కాబట్టి ఇద్దరు కలిపి మందులు వాడి ఆ క్రిములను తొలగించుకుంటే ఆ ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది, ఆ వీర్యకణం బాగుపడిద్ది, చక్కగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే విషయాన్ని వాళ్ళు విన్నారు కాబట్టి గట్టిగా వాడగలిగాడు. ఇద్దరు కొట్టుకోకుండా తిట్టుకోకుండా కలవగలిగారు. లేదంటే నీ తప్పు అని కొట్టుకునేవాళ్ళు. అది కాదు, ఇది ఇద్దరిదే సంబంధం లేదు. మన ఇద్దరిని ఇబ్బంది పెడుతుంది క్రిమి, మన తప్పు లేదు. ఆ క్రిమిని తాట తీసే, ఒలిసే ఆ క్రిమి యొక్క మరి సర్పదోషాన్ని, నాగదేవత దోషాన్ని వదిలించే డాక్టర్ గారు బిళ్ళలు ఉన్నాయి. ఆ బిళ్ళలు ఆయన మన పొట్టలో వేస్తాడు. పొట్టలో కాదు, ట్యాబ్లెట్లనే గుడ్లే ఇచ్చాను నేను ఇలా పొట్టలో కాదు, నేను సిరప్పులనే పాలు పోయిస్తా పొట్టలో కాదు. శుభ్రంగా సర్పదోషాన్ని, నాగదేవత దోషాన్ని ఇలా ఒంట్లో నుంచి తోలేశాను. ఇవాళ ఆ బిడ్డ వచ్చేసింది.
దేవతలే, కానీ అవి శని దేవతలమ్మ. దండం పెట్టి తోలేసుకోవాలి, మన ఇంట్లో ఉంచుకోకూడదు, బిడ్డనైనా కాటేస్తాయి. అందుకే ఇవాళ కాటు నుంచి తప్పించుకోవడానికి బిడ్డ చుట్టూ రక్షణ కంచిలాగా ఏర్పాటు చేస్తాను. లేదంటే అవి కాటేస్తాయి, ఇంకా అక్కడ ఉంటాయి కదా, కాటేస్తాయి. అది సో చక్కగా మరి వారు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాకుండా మళ్ళీ నాకు వచ్చింది ఇలా ట్యూబులు బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగాం డాక్టర్ గారి మందులతో. అది కూడా 1 monthలో 2 ట్యూబులు బ్లాక్, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేసినా కూడా మరి ఆ ట్యూబులు ఓపెన్ అవ్వలేదు. ఒబేరియన్ సిస్ట్ ఉన్నా కూడా మందులతోని, ట్యూబులు 2 బ్లాక్ ఉన్న మందులతోని 30 daysలోనే ప్రెగ్నెన్సీ పొందారు. పెళ్ళై 6 సంవత్సరాలైనా, భర్త వయసు 32 సంవత్సరాలన్నా, భార్య వయసు 30 సంవత్సరాలన్నా 30 రోజుల్లోనే మందులతో ప్రెగ్నెన్సీ పొందారు. న్యాచురల్గా పొందడమే కాకుండా చక్కగా ఇలా మందులతో ప్రెగ్నెన్సీ పొందొచ్చు. మిగతా వాళ్ళు కూడా ధైర్యంగా ఉండండి, బాధపడక్కర్లేదు, భగవంతుడు ఉన్నాడు, మన గోడు వింటున్నాడు, మనకి దారి చూపిస్తాడు అని చెప్పి ముందుకొచ్చి వీడియో ఇచ్చిన వినోద్ కుమారు, అనుష గారు, మంచిర్యాల, వీరికి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. చక్కగా ఇదిగో మీకు బుక్ ఇస్తున్నాను, గర్భిణీ స్త్రీ ఆహారము ఆరోగ్యం అనే బుక్. ఈ బుక్ని ఇక్కడి నుంచి ఫాలో అవ్వండి. ఏం లేదు, సారు చెప్పిన విధంగా అందరూ అన్నీ ఫాలో కండి. అదేవిధంగా ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చిన విధంగా ఎట్లా చెప్తారో అలా డే బై డే ఎలా చెప్తే అలా వేసుకోండి. ఒకరోజు ఒకరు తప్పి ఒకరు వేసుకొని ఒకరు వేసుకోకుండా కానీ ప్రాబ్లం అయింది. కాబట్టి ఇద్దరు కంపల్సరీగా వేసుకోవాలి. అలా కాకుండా అందరూ మంచిగా ఆనందంగా ఎంజాయ్గా వాడుతూ భార్యను తిట్టుకోకుండా, భర్తని కొట్టుకోకుండా ఇద్దరు ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉన్నాడు కాబట్టి పని అయిపోయింది. లేదా కొట్టుకుంటూ తిట్టుకుంటా ఉంటే అట్లా. ఆల్ ది బెస్ట్ అందరికి. మీరు కూడా నా ఈ స్టేజ్, నేను June 9th రోజు వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడ్డాను. మీరు కూడా అలాగే మళ్ళీ 1 month రోజు టీకా వేసుకున్న 10 days లోపే ఇక్కడ వచ్చి నిలబడాలని కోరుకుంటున్నాను. ఆయనకన్నా ముందే రమ్మంటున్నాడు ఆయన. అదంతా భగవంతుడి దయ, మనకు వల్ల కాదు. థ్యాంక్ యూ. ఆయన ఎప్పుడు ఎవరికి ఏది రావాలో అప్పుడు డిసైడ్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. అప్పటి వరకు వెయిట్ చేయాలంతే. గాడ్ బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ.